నిన్నటి రోజున ఉపన్యాసం పూర్తి చేసేసరికి కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అన్న నామం గురించి మీకు నేను కొంతవరకు విజ్ఞాపన చేసి ఉన్నాను. అమ్మవారి యొక్క మీగాళ్ళు లేదా పాదముల యొక్క ఉపరితలములను గురించి మాట్లాడుతున్నారు. అందులో నిన్నటి రోజున శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క పాదములను ఉపరితలములను ఒక తాబేటి యొక్క డిప్పతో పోల్చడం అసమంజసంగా ఉంది అన్న విషయాన్ని, పరమశివుడు సన్నికల్లు తొక్కించడం కూడా చాలా కఠినంగా ఉంది అని నిన్న సౌందర్యలహరిలో ఉటంకించినటువంటి విశేషాన్ని గురించి కూడా మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ పాదములను గురించి ఎంతమంది ఎంత స్తోత్రం చేశారో మీకు కూడా తెలుసు. అది పెద్ద నేను మళ్ళీ విపులీకరించవలసినంత అవసరమైన విషయమేం కాదు. యథార్థానికి అమ్మవారి పాదపద్మములు ఎటువంటివి అంటే, మనం మన జీవితం అనేటటువంటి సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటడానికి అవి నావ వంటివి. అమ్మవారి పాదములను ఎవరు నమ్ముకుని ఉన్నారో వాళ్ళ యొక్క దుర్గుణములన్నింటినీ అమ్మవారే మాన్పిస్తుంది. నిజాయితీగా మనసులో ఆవిడ పాదములను నమ్మి ఉండాలి తప్ప, ఒకవేళ నిజంగా వీడు తెలియక ఏదైనా ప్రమాదం చేస్తున్నా, ఏదైనా పొరపాటు పని చేస్తున్నా అమ్మవారు నిగ్రహించి అటువంటి వైపుకు వెళ్లకు, అది ప్రమాదకరమైనటువంటి పని అని చెయ్యి పట్టి ఆపి సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది. మీరు అది జీవితంలో అనుభవించవలసిందే తప్ప, నేను ఎన్ని మాటలతో చెప్పినా అది ఆవిష్కరించగలిగినటువంటి విషయం కాదు. యథార్థానికి మీరు నన్ను నమ్మగలిగితే నేను ఒక్క మాటే చెప్తాను. అమ్మవారి పాదపద్మములను నమ్మిన వాడికి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆ తల్లి రక్షించి తీరుతుంది. నాకు పరమ విశ్వాసం. ఎందరో పెద్దలు ఏమి రాసుకున్నారంటే, ఇది అనుభవపూర్వకముగా చెప్పిన మాటలు అని రాసుకున్నారు. అంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవాల్ని ఆవిష్కరించడం ఇష్టం లేక అక్కడతో మాత్రమే ఆప్ చేశారు. కానీ అమ్మవారి పాదములను ఎవరు నమ్ముకుని ఉంటారో, ఎవరు ఆ తల్లి పాదములను సర్వదా అర్చన చేస్తూ ఉంటారో, అమ్మ మనకుంది మనకేమిటి బెంగ అనుకుని ఉంటారో, అటువంటి వారందరికీ ఆ తల్లి యొక్క రక్షణ కలుగుతుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి పాదములను గురించి మాట్లాడుతూ ఒక గొప్ప శ్లోకాన్ని ఒకదాన్ని మనకు అందించారు. శంకర భగవత్పాదులేని నాడు శూన్యం, చాలా విషయాలు అసలు అందవు. అసలు గహనమైనటువంటి విషయాన్ని, సముద్రం లాంటి విషయాన్ని కేవలం చేతిలో పోసుకునేటటువంటి ఒక బిందువంత నీటిగా మార్చి విషయాన్ని అందించడంలో శంకరుల యొక్క ప్రజ్ఞయే ప్రజ్ఞ. అంతటి మహాపురుషుడైన కనుక ఆయన అంటారు, దదానే దీనేభ్య శ్రియమనిశమాశాను సదృశీ అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణై షట్చరణతాం అంటారు. అమ్మవారి గురించి మనందరి పనుపున ఆయన ఒక ప్రార్థనని విజ్ఞాపన చేస్తున్నారు. ఇది పరమ పవిత్రమైనటువంటి శ్లోకం. నా దృష్టిలో అయితే ప్రతి వారు ఈ శ్లోకాన్ని అమ్మవారి పాదముల దగ్గర చెప్పుకోవలసినటువంటి శ్లోకం. ఆయన అంటారు, దదానే దీనేభ్య శ్రియమనిశమాశాను సదృశీ. దీనులైనటువంటి వారు ఉంటారు. దీనులు అంటే తాము ఒక కష్టము నుంచి గట్టెక్కడం ఎలాగో తమకు తెలియనటువంటి వాళ్ళు, తాము ఒక ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోవడం ఎలాగా అన్నది ఒక అవగతము కాని వాళ్ళు, లేదా జీవితంలో అసలు వృద్ధిలోకి వస్తాము అనేటటువంటి తలంపు ఎన్నడూ లేనివాళ్ళు. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ నాకు ఇలాంటి వాళ్ళు కొంతమంది అనుభవంలో ఉన్నారు. ఒక 4-5 అటువంటి పెద్ద మనుషులు నాకు తెలుసు. వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఇవాళ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు. యథార్థములకైతే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక్కొక్క సందర్భంలో వారు నిర్ధనులైపోయి యాచన చేయవలసి ఉంటుంది అనుకున్నటువంటి స్థితి కూడా ఉంది. లేదా మొత్తం కుటుంబం శరీరాన్ని విడిచిపెట్టాలేమో అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 2, మా వంశంలో అసలు ఇంత చదువుకున్నవాడు ఉంటాడని కలలో కూడా ఊహించినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలిసో తెలియకో అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మవారి పాదములను పూజించినటువంటి
అనుగ్రహం చేత, ఆ పరిశ్రమ చేత, అటువంటి స్థితి చేత వారు ఇవాళ ఏ స్థాయికి చేరిపోయారంటే కోటీశ్వరులైపోయి సమున్నతమైనటువంటి ఐశ్వర్యాన్ని గణించినటువంటి వారు కొంతమంది అయితే మరి జీవితంలో ఊహించని రీతిలో మహాపండితులైనటువంటి వారు ఆ వంశంలో జన్మించి అమ్మవారి అనుగ్రహంతో ఆ వంశానికే ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి మహాపురుష జననమునకు తల్లి యొక్క అనుగ్రహం కారణమైంది. తెలిసి పట్టుకోండి, తెలియక పట్టుకోండి, అమ్మవారి పాదములకు ఉన్న శక్తి ఏమిటంటే మీరు నిజాయితీతో ఒక్కసారి ఆవిడ పాదాలని తల మీద పెట్టుకోగలిగితే, ఒక్కసారి తల ఉంచి ఆవిడ పాదములకు నమస్కరించగలిగితే అమ్మతనమే. ఆవిడ ఉత్తర క్షణంలో ఏం చేస్తుందంటే దీనేభ్య శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనలసద్ గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబర అలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆవిడ అంతటి కరుణామూర్తి. దీనుడై నిలబడినటువంటి వాణ్ణి చూసి పరమశత్రువైన వాడు, లోకకంటకుడైన వాడు దైన్యముతో అమ్మవారి వంక చూశాడనుకోండి, అమ్మ నువ్వు తప్ప నాకెవరమ్మా దిక్కు అని ఒక్కసారి చూస్తే అంతే, వాళ్ళ జీవితంలో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చేస్తుంది ఆవిడ. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే భక్తి భావన చేత, అమ్మవారి యందు ఉండేటటువంటి భావన పరిపుష్టి చేత అలా నిలబడడం ఒక స్థాయి. కానీ అమ్మవారి యందు శత్రుభావనతో ఉన్నటువంటి వాళ్ళు చిట్ట చివరి నిమిషంలో అలా చూసినా సరే ఆవిడ అటువంటి స్థితిని ఇచ్చేసింది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, గతంలో ప్రస్తావన చేశానేమో కూడా. మనకి కోలాపూర్ అని మూకాంబిక అని ఒక అమ్మవారి క్షేత్రం ఉంది, పరమ ప్రశస్తమైనటువంటి క్షేత్రం. ఎంత గొప్ప క్షేత్రం అంటే అక్కడ అమ్మవారు శంకర భగవత్పాదులకి ధ్యానంలో గోచరించి ప్రతిష్ఠ అయింది తల్లి. ఆ మూకాంబిక యథార్థమునకు ఆవిడ ఆవిర్భవించడానికి కారణం వేరుగా చెప్తారు. అక్కడ అసలు నిజానికి కోల మహర్షి అనబడేటటువంటి మహర్షికి ప్రసన్నుడైనటువంటి వాడు పరమశివుడు. అక్కడ ఒక స్వయంభూ జ్యోతిర్లింగం లాంటి శివలింగం ఒకటి వెలిసింది. ఆ శివలింగంలో ఒక బంగారు రేఖ ఉంటుంది. ఆ బంగారు రేఖే శ్రీచక్ర బిందుస్థానంగా పరిగణింపబడింది అమ్మవారిగా. కానీ కాలాంతర్గతంలో ఏమైందంటే అక్కడికి ఒక గొప్ప రాక్షసుడు ఒకడు బయలుదేరి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. దీనికి తపస్సు చేశాడు అంటే మహిషాసురుడు మొదలైనటువంటి వాళ్ళు స్త్రీ చేతిలో చచ్చిపోమని వరం అడగలేదు కాబట్టి అమ్మవారు చంపేసింది. అందుకని శుక్రాచార్యులు వారు ఏం చెప్పారంటే ఈసారి స్త్రీని మినహాయించకుండా తపస్సు చెయ్యి అన్నారు. ఆయన ఘోరమైన తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అవుతున్నాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి అమ్మవారితో మొరపెట్టుకున్నారు, అమ్మ ఇతనికి పరమశివుడు కాని వరం ఇచ్చేశాడా, లోకాలకి ఉపద్రవం వచ్చేస్తుంది, తల్లి నువ్వే ఏం చేస్తావో చేయమన్నారు. ఆవిడ వాక్స్తంభనం చేసేసింది. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు కానీ అతనికి నోట మాట రాలేదు. ఎంత కోరుకుందామని ప్రయత్నం చేసినా ఆవిడ వాక్స్తంభనం చేసింది. చేసేటప్పటికీ నోటి వెంట పలుకు రాలేదు. పలుకు రాకపోతే పరమశివుడు చూశాడు, ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి, 1కి 10 మార్లు అడిగాడు. అతనికి మాట లేదు. శివుడు అంతర్ధానం అయిపోయాడు. అతను విశేషమైనటువంటి బాధని పొందాడు. అయ్యో నాకు వాక్స్తంభనం అయిపోయింది, నేను ఏమీ అనలేకపోయాను అడగలేకపోయానని. ఆ అక్కసు చేత దేవతల మీద దండయాత్ర చేశాడు. దేవతలందరూ అమ్మవారిని ప్రార్థన చేశారు, అమ్మ నువ్వు సంహరించాలి మూకాసురుణ్ణని. అప్పుడు తల్లి వెళ్ళి ఒక గమ్మత్తైనటువంటి పని చేసింది. అంతకుముందు ఆ రాక్షసుడి పేరు కంహాసురుడు. ఆ కంహాసురుడు అనేటటువంటి రాక్షసుడికి అమ్మవారు మాట తీసింది కాబట్టి అతనికి మూకాసురుడని పేరు వచ్చింది. మూక అంటే నోట మాట లేనివాడు కాబట్టి కంహాసురుడు మూకాసురుడు అయ్యాడు. ఆవిడ ఆ మూకాసురుడితో యుద్ధం చేస్తోంది. వాడి సైన్యాలన్నీ కూడా మరణించాయి. మరణించిన తరువాత ఇంకా ఆ మూకాసురుణ్ణి సంహరించడం కోసమని ఆ తల్లి వాడి జుట్టు పట్టుకుని తన సుదర్శన చక్రంతో అతని యొక్క కుత్తుకని కత్తిరించబోతోంది. ఆ జుట్టు పట్టుకుని విష్ణు చక్రంతో కత్తిరించబోయే సమయంలో వాడు పరమ దీనంగా చూశాడు అమ్మవారి వంక. అమ్మ నాకు మాట లేకుండా చేశావు, ఆనాడు శివుడు ప్రత్యక్షమైతే దానివల్లనే ఇవాళ శరీరం వదిలిపెట్టేస్తున్నాను,
అమ్మవై అమ్మ నాకు మాట లేకుండా చేసి నా కుత్తుక కోసేస్తున్నావా అమ్మ, నేను దారి తప్పిన వాడిని, నేను చెడ్డవాడిని, నేను అసురుణ్ణి, కానీ అమ్మ నన్ను ఇలా చంపేస్తున్నావా అని చూశాడు. ఆవిడ చంపలేదు. ఆ దీనమైన చూపుకి ఆవిడ లొంగిపోయింది. లొంగిపోయి ఆవిడ మాట ఇచ్చేసి నువ్వు దారి తప్పావు కాబట్టి నిన్ను చంపాను, నిన్ను చంపితే తప్ప ఈ ఉపాధి పోతే తప్ప దీనిలో పెరిగిపోయిన రజోగుణ తమోగుణాలు పోవు నీకు, కాబట్టి నీ ఉద్ధరణ కోసం నిన్ను చంపుతున్నాను. నిన్ను మాట తీశానని అనుకోకు, మాట ఉంచితే నువ్వు ఇంకా ప్రమాదకరమైన పోకడికి వెళ్ళుండేవాడివి. నీకేదైనా కోరిక ఉంటే నిస్సందేహంగా నాతో చెప్పండి అంటే ఆయన అన్నాడు. ఎంత మారేడో చూడండి ఒక్కసారి. అమ్మవారు ఆ జుత్తు పట్టుకునేటప్పటికీ అతను అన్నాడు, అమ్మ నువ్వు నన్ను ఎక్కడ చంపుతున్నావో అక్కడ మూకాంబిక అన్న పేరుతో వెలియాలి. వెలిసి తల్లి నువ్వు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ నువ్వు అనుగ్రహించాలి, అందుకని నువ్వు నా పేరు మీద అంబికగా ఇక్కడ విలు అని అడిగాడు. ఆవిడే శివలింగంలో బంగారు రేఖగా వెళ్ళింది. ప్రకటమైన రూపం లేదు ఆవిడికి, మూకాంబికకి. ఆ శివలింగం కూడా కొంచెం లోతుగా ఉంటుంది, అందుకని ఆ ఒక్క క్షేత్రంలోనే అమ్మవారు కనపడరు. చిత్రం ఏంటంటే మిగిలిన చోట్ల శివలింగం లింగం ఉంటుంది. మీరు ఉదాహరణకు మహారాష్ట్రలో మనకి ఒక క్షేత్రం ఉంటుంది, కొంచెం లోపలికి దిగిన తర్వాత శివలింగం లోపలకు ఉంటుంది, గుంతలా ఉండి అందులోపలకు ఉంటుంది. త్రయంబక క్షేత్రంలో ఉంటాడు అలాగా. ఆ త్రయంబక క్షేత్రంలో గదిలా ఉంటుంది, అంతరాలయంలోకి దిగితే ఆ నూతిలాగా ఉన్న దాని లోపలకు ఉంటుంది శివలింగం. అంత తొందరగా కనపడడం కష్టం. అమ్మవారు ఎక్కడైనా ప్రకటంగా ఉంటుంది శివాలయంలో. శివలింగం శివలింగంగా ఉంటుంది, అమ్మవారు మాత్రం కరచరణాదులతో మూర్తిగా ఉంటుంది. కానీ కోలాపూర్లో విచిత్రం ఏమిటంటే అయ్యవారు శివలింగం ఉంటుంది, అమ్మవారు దానిలోనే బంగారు రేఖగా ఉంటుంది. అందుకని అమ్మవారి దర్శనం లేదు కోలాపూర్లో. అక్కడికి శంకరాచార్యులు వారు వచ్చారు. వచ్చి శంకర భగవత్పాదులు ధ్యానం చేశారు ఆ గుడి అరుగు మీద కూర్చుని. ఇప్పటికీ అక్కడ సరస్వతీ పూజ ఉంది, మధ్యాహ్నం వేళలో సరస్వతీ పూజ చేస్తారు. కోలాపూర్ ప్రతి మనిషి తన జీవితంలో దర్శించవలసిన క్షేత్రం. అక్కడ ఒక కొండ మీద ఒక తీర్థం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు భక్తి పారవస్యంతో గోవిందా గోవింద గోవిందా గోవింద అని అరిస్తే అకస్మాత్తుగా నీళ్లు మీ మీద పడతాయి, మిమ్మల్ని ప్రోక్షిస్తాయి ఆ నీళ్లు. అంత శక్తివంతమైనటువంటి ప్రాంతం ఇప్పటికీ మూకాంబికా క్షేత్రం. అటువంటి క్షేత్రంలో శంకరాచార్యులు వారు తపస్సు ధ్యానం చేస్తే అమ్మవారు ఆయనకి మనస్సులో గోచరమైంది, ఒక రూపంతో కనపడింది. కనపడితే అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడే శంకరాచార్యులు వారు మూకాంబికా తల్లి మీద కొన్ని స్తోత్రాలు చేశారు. అప్పుడు శంకరాచార్యులు వారు చేసినటువంటి శ్లోకాలు అత్యద్భుతం. అసలు ఆ మూకాంబికా తల్లి మీద వారు ఆ శ్లోకములతో అమ్మవారిని ప్రార్థన చేసి, అదండి గురువు అంటే. గురువు అన్న మాట ఎంత గొప్పదో చూడండి. గురువు ఎప్పుడు తన ఒక్కడి కోసం చూసుకోకూడదు, తాను ఉపాసనలో మెట్లు ఎక్కుతూ ఉండాలి, తన వెనక ఉన్న వాళ్ళని మెట్లు ఎక్కిస్తూ ఉండాలి. జారిపోతున్న వాడిని ఎవడూ ఎక్కించలేడు, చేయి పట్టుకున్న వాడిని ఎక్కించాలి. కాబట్టి ఇలా ఎక్కించగలిగినటువంటి శక్తి శంకర భగవత్పాదులది. ఆయన లోకం కోసం ప్రార్థన చేశారు. అమ్మ నాకంటే ధ్యానంలో కనపడ్డావు, నీ యొక్క దివ్యమంగళమైనటువంటి ఈ మూర్తిని చూడడానికి నీ బిడ్డలందరూ కోరుకుంటారు, కాబట్టి నాకు నువ్వు ఎలా కనపడ్డావో అలా నువ్వు ఇక్కడ వెలియాలని అడిగారు. అడిగితే అమ్మవారంది, నీకు నేను ఎలా కనపడ్డానో అలాంటి మూర్తిని చేయించి నువ్వు ప్రతిష్ఠ చెయ్యాలి అంటే ఆయన కన్నులు విప్పారు. విప్పేసరికి ఒక శిల్పి వస్తున్నాడు. వస్తుంటే శంకరాచార్యులు వారు ఆ శిల్పి దగ్గరికి వెళ్ళి, నాకు నువ్వు మూకాంబిక మూర్తిని చెయ్యాలి అని తాను ఏ మూర్తిని చూశారో అటువంటి మూర్తిని వర్ణించి చెప్పారు. అతను వెంటనే ఆ శిలలోంచి చెక్కాడు. ముమ్మూర్తుల అమ్మవారు వచ్చేసింది. శంకరాచార్యులు వారి యొక్క ఆ సంకల్ప బలం బహుశः ఏ మయుడో విశ్వకర్మయో ఆ రూపంలో వచ్చి చెక్కారు. అక్కడ పూజ ఎలా జరగాలో కూడా శంకరాచార్యులు వారే నిర్ధారణ చేశారు. ఇప్పటికీ శంకరాచార్యులు వారు చెప్పినటువంటి రీతిలోనే పూజ జరుగుతుంది. చూసి తీరవలసినటువంటి క్షేత్రం. ప్రత్యేకించి మధ్యాహ్నం 3 గంటలు దాటిన వేళలో వెడితే, నేను గతంలో ఒకసారి కొన్ని నెలల క్రితం మా మోహన్ గారు స్వర్ణ గారు వాళ్ళతో కలిసి వెళ్ళాము. ఒకసారి వెడితే ఏమో మా భాగ్యం నాకు తెలియదు, కానీ మేము వెడుతున్నప్పుడు చాలా రష్గా ఉందండి, గుడి చాలా రష్గా ఉందండి అన్నారు. అయ్య బాబాయ్ చాలా రష్గా ఉందంటున్నారని చెప్పేసి
మేము గుడి తలుపులు 3 గంటలకి తీసేటప్పుడు కూడా చాలా రష్గా ఉందిట లోపల పెద్ద క్యూ ఉందిలా ఉందనుకున్నాం. అనుకుని తీరా మేము నడుచుకుంటూ లోపలికి వెడితే ఎక్కడో క్యూ ఉంది, నించుందాం అనుకుని వెడుతుంటే ఎదురుకుండా అమ్మవారే ఉంది. ఇదేదో ఉపాలయంలా ఉందనుకున్నాను నేను. ఈవిడే మూకాంబిక అన్నారు ఆయన. అంటే నేను చూసి ఆశ్చర్యపోయింది, ఏంటి అమ్మ ఇంత తేలిగ్గా దర్శనం ఇచ్చేసింది మనకని. నేను వెళ్ళిపోతుంటే ఆయన అన్నారు, అలా కాదు ఇక్కడ నించోండి, మీరు నించుని చూడండి అమ్మవారిని అన్నారు. చూశాను. నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి ఆయన అన్నారు, అలా కాదు ఇక్కడ అరువు ఉంది, పెద్దలు అక్కడ ధ్యానం చేస్తారు, కాసేపు మీరు వెళ్ళి అమ్మవారిని ధ్యానం చేసుకోండి అన్నారు. కాసేపు ధ్యానం చేసుకుని మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సాష్టాంగం చేసుకుందామని అనిపిస్తోందా అని అడిగారు. అవును అన్నాను. అయితే చేసుకోండి అన్నారు. ఇంచుమించుగా ఒక 15 మాటలో 20 మాటలో తల్లిని దర్శనం చేసుకున్నామేమో. ఎవ్వరూ లేరు, నిశ్శబ్దం కోవెలంతా. హాయిగా తనివి తీరా అమ్మని దర్శనం చేసుకుని ధ్యానం చేసుకుని బయటికి వచ్చాం. మూకాంబిక అంత ప్రసన్నమూర్తి, జగన్మాత ఆ తల్లి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే లలితా సహస్రానికి వ్యాఖ్యానం అంటే మాటలా తల్లి, నీ అనుగ్రహం ఉన్నవాడు పలుకుతాడు తప్ప నీ అనుగ్రహం లేనివాడు పలకగలడా అమ్మా? ఇంత గొంతెమ్మ కోరిక కోరుకుంటున్నాను, లలితా సహస్రం గురించి చెప్పుకోవాలనుందమ్మా, నువ్వు అనుగ్రహిస్తే చెప్పలేనా అమ్మా? నువ్వు అనుగ్రహించి నాతో చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేస్తావా అమ్మా అనుకున్నాను. ఉత్తర క్షణంలో లోపల అర్చకులు అమ్మవారి పసుపు కుంకాలు పట్టుకొచ్చి బహూకరించారు, తీసుకోండి అని. ఓ, నేను ఈ సంవత్సరం అమ్మవారి నామాలు కొన్నైనా చెప్పుకోగలుగుతాను అనుకున్నాను. కనుక నేను ఈ విషయం ఎందుకు విజ్ఞాపన చేస్తున్నానంటే ఇదంతా నా గొప్ప అనుకుంటున్నారేమో. దీనుడై వెళ్ళి నిలబడినటువంటి వాణ్ణి అనుగ్రహించడంలో అమ్మవారికి అమ్మవారే సాటి. దీనత్వం అంటే శరణాగతి. శరణాగతి జ్ఞాన మార్గం ఒకవైపు నుంచి ఎక్కడికి వెళ్ళి కలుస్తుందో, దీనుడైనటువంటి వాడు చేసినటువంటి శరణాగతి ఇటువైపు నుంచి తిరిగి అక్కడికే చేరుకుంటుంది. జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడు ఏం చేస్తాడంటే తనకి ఇచ్చినటువంటి ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని ఆధారం చేసుకుని తన బుద్ధితో వివేకాన్ని పొంది ఇంద్రియాల్ని నిగ్రహించి నయితి 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 అంటూ ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ అని ఒక్కొక్కటి తొలగించుకుంటూ చిట్ట చివరికి ఏది ఆత్మ వస్తువో ఆ ఆత్మ వస్తువును ఎరుక పొంది అనుభవ రూపంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతి యందు నిలబడి దర్శనం చేస్తాడు. దర్శనం చేయడం ఏంటి? అనుభూతిని పొందుతాడు. శరణాగతి మార్గంలో ఏం చేస్తారంటే నయితి 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 అనలేక, అలా అందామంటే ఇంద్రియముల యొక్క తాకిడి తట్టుకోలేక మనస్సుకి ఇంద్రియములకి వశమైపోతుంటే, అమ్మా ఈ మనస్సు ఈ ఇంద్రియాలు నువ్వు ఇచ్చావు, వీటి తాకిడి తట్టుకోలేకపోతున్నానమ్మా, నీ పాదాలు పట్టుకోలేకపోతున్నాను, వీటిని నేను నిగ్రహించలేకపోతున్నాను, నువ్వే నిగ్రహించి అమ్మా నన్ను నీ పాదముల దగ్గరికి చేర్చుకో అని అడుగుతారు. ఇదే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి రాసిన లేఖ శరణాగతి. అందుకే అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లియో పంకజనాభ శిశుపాల జరాచుతలను వధించిన వంకకు వచ్చి భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్ము వచ్చేదన్ వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధసేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తీశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అంటున్న తల్లి. ఎక్కడో నేను అసలు భగవంతుణ్ణి చేరుకోవాలన్న చిన్న సంకల్పం ఒకటి ఉంటే దానికి అడ్డెవరో తెలుసుకోగలుగుతాను. ఈ అడ్డెవరో తెలుసుకుని ఇప్పుడు ఈ అడ్డు వస్తున్నది ఎవరో పరమేశ్వరుడికే ఎవడు నిజాయితీగా చెప్పుకున్నాడో వాడికి ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది తప్ప అటువంటి నిజాయితీ అన్నది జీవితంలో భగవద్భక్తి యందు లేనప్పుడు అది జ్ఞాన మార్గమునందు ఒక అడుగు ముందుకెళ్ళదు, శరణాగతి మార్గమునందు అసలు వెళ్ళదు. కాబట్టి దీనత్వము అంటే అమ్మ దగ్గర పిల్లవాడు నిలబడిపోయినట్టుగా దైన్యంతో అమ్మా నువ్వే దిక్కు అని ఎవరు నిలబడతారో అటువంటి వారిని ఉద్ధరించడానికి అమ్మవారు సిద్ధంగా ఉంటుంది. అందుకే అమ్మవారి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటో సుందరకాండలో చెప్పించారు మహర్షి. సుందరకాండ ఉపాసనకాండ కాబట్టి అక్కడ ఒక రహస్యం చెప్పారు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతం రాక్షస్వో మహతో భయాత్ అంటారు. పుంస్వరూపంతో ఉన్న పరబ్రహ్మం దగ్గరికి వెడితే మీరు నోటితో అడగవలసి ఉండొచ్చు, కానీ అమ్మవారి దగ్గర ఉండేటటువంటి సౌలభ్యం ఏమిటంటే ఏమీ నోరు విప్పి చెప్పక్కర్లేదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద పడిపోతే చాలు, అమ్మవారు రక్షించేస్తుంది. ఆ దైన్యం ఉంటే చాలు, రక్షించేస్తుంది. రామాయణంలో
కాకాసురుడు బతకడానికి రావణాసురుడు మరణించడానికి ఇదే కారణంగా చెప్తారు. రామచంద్రమూర్తి పక్కన సీతమ్మ ఉంది కాబట్టి కాకాసురుడు ఎంత తప్పు చేసినా బతికిపోయాడు. నిజానికి రావణుడు అమ్మవారిని తీసుకొచ్చాడు తప్ప అంత దోషం చేయలేదు. కాకాసురుడు అమ్మవారి వక్షస్థలం మీద వాలి తన వాడి ముక్కుతో గాఢ వేసి ఆవిడ నెత్తురు కారేటట్టుగా చేసి సీతమ్మ మాంసం తిన్నాడు. అయినా బతికాడంటే కారణం 3 లోకాలు తిరిగి వచ్చినటువంటి కాకాసురుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి పడిపోయాడు. పడిపోతే సీతమ్మ పక్కనుంది కాబట్టి శరణాగతి చేసినటువంటి కాకాసురుడి కుడికన్ను మాత్రమే తీసుకుని ప్రాణాలను ఇచ్చేసి విడిచిపెట్టేశారు రామచంద్రమూర్తి. అదే రావణుడు అంత తప్పు చేయకపోయినా యథార్థానికి ఆయన ప్రాణములు పోవడానికి కారణం రామచంద్రమూర్తి పక్కన సీతమ్మ లేకపోవడమే అంటారు కొంతమంది. అంటే దాన్ని బాగా లోతుగా పరిశీలనం చేస్తే పక్కన సీతమ్మ లేకపోవడం అన్నది ఉండదు. సీతమ్మని దూరంగా పెట్టి రాముడితో మాట్లాడడానికి వీలు లేకుండా చేశానన్న వాడి అజ్ఞానం వాడి మరణానికి కారణమైంది. కాబట్టి అమ్మవారు అంటే దీనుల పాలిట కల్పవృక్షం ఆవిడ. అందుకనే శంకర భగవత్పాదులు ఆ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూనే అంటారు, నీకు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అనుగ్రహం కావాలి అని అనుకున్నప్పుడు నాకు ఇది ఉందన్న మాట చెప్పకు. నాకు శ్లోకాలు వచ్చమ్మా, నాకు పూజ చేయడం వచ్చమ్మా, నేను కుంకం వేస్తానమ్మా, నేను పువ్వులు వేస్తానమ్మా, నాకు పూజ చేయడం వచ్చు, నాకు ఆచమనం వచ్చు, ఇవేమి అనకంటారు. ఏమంటావు? నాకేం రాదను. అమ్మ నాకేం వచ్చమ్మా, నేను పిల్లడిని, నువ్వు తల్లివి, అమ్మ నాకేం రాదమ్మా, నన్ను అనుగ్రహించమ్మా అను, చాలు అమ్మ సంతోషిస్తుంది. కాబట్టి శ్లోక ప్రారంభం చూడండి, దదాని, ఇవ్వడం అన్నది ఎప్పుడు నువ్వు దీనుడుగా నిలబడినప్పుడు. ఆ తల్లి మాతృకావర్ణ రూపిణి, ఆవిడ్ని మించింది ఇంకేం లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మీకేమొచ్చని మీరు చెప్తారు? కాబట్టి మీరు చెప్పడానికి ఏముండదు, ఒక దీనుడిగా బిడ్డగా మీరు నిలబడగలిగితే చాలు. దదానీ దీనేభ్య శ్రియమనిశమాశాను సదృశీ అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి. ఆ తల్లి ఎటువంటి తల్లి అంటే అమందం, అధికమైనటువంటి సౌందర్యమనబడేటటువంటి తేనె లభిస్తుంది ఆవిడ పాదముల యందు. సౌందర్యం అన్న మాట మీరు కొంచెం జాగ్రత్తగా విచారణ చేయవలసి ఉంటుంది. శంకర భగవత్పాదులు పెట్టుకున్న పేరే సౌందర్య లహరి. సౌందర్యము అంటే మీ కంటికి నదరగా ఉన్నది సౌందర్యము కాదు. మీ కంటికి నదరగా కనిపించిన వల్ల సౌందర్యాలు అనుకోండి, చాలా తొందరగా పతనమైపోతాడు, చాలా తొందరగా పాడైపోతాడు. ఎందుకో తెలుసా అండి? కంటికి ఏదో ఒక వస్తువు బాగుందని, కంటికి ఎవరో నచ్చారని వెంపర్లాడ్డం మొదలుపెట్టాడు అనుకోండి, అంత తేలికగా తన గొయ్యి తాను తవ్వుకున్నవాడు లోకంలో ఇంకెవరు ఉండడు. అలా ఉండకూడదు. మనిషి అంటే వివేకం ఉండాలి, విజ్ఞానం ఉండాలి, ధర్మమునందు నిరతి ఉండాలి. నా ధర్మమేమి ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడు. అందుకే చూడండి, సౌందర్యం అన్న మాటకి అర్థం కంటికి నదరగా కనపడి ఆకర్షింపబడడం కాదు. సౌందర్యము అంటే మీకు రక్షణ కల్పించగలిగినటువంటి అందమై ఉండుట. అది పెరుగుతుంది తప్ప తరగడం ఉండదు. బాహ్య సౌందర్యం తరగడం తప్ప పెరగడం ఉండదు. ఇది రెండిటికి తేడా. మీకు నేను ఇంకా బాగా చెప్పవలసి వచ్చింది అనుకోండి, నాకు సభ వాళ్ళ మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు ఒక ఉదాహరణకి చెప్తాను. నేను ఒక 20 సంవత్సరాలకు పూర్వం నా భార్యని వివాహం చేసుకున్నప్పుడు నా భార్య నాకు అనేక కారణముల చేత చాలా సౌందర్యవంతంగా కనిపించి ఉండొచ్చు, చాలా అందంగా కనిపించి ఉండొచ్చు. కానీ ఏ కారణములు నా భార్య యొక్క సౌందర్యమును ఉద్దీపింపచేశాయో నా మనస్సుకి, ఆ కారణములు నేను ఇంకొక 15 సంవత్సరములు పోయిన తర్వాత చూస్తే ఆ కారణములు ఏవి ఉండవు. అప్పుడు నేను చూసినవి, ఇందువల్ల ఈమె చాలా అందంగా ఉంది అని నేను ఏమనుకుంటానో అవన్నీ అప్పుడు ఆమె యందు ప్రకాశించాలి అంటే అలా ఏం ప్రకాశించవు. అవన్నీ సడలిపోతాయి, ఆ సంధిబంధములన్నీ జారిపోతాయి, శరీరము ముడతలు పడిపోతుంది, పళ్ళు కదిలిపోతాయి, కంటికి దృష్టి తగ్గిపోతుంది. అప్పుడు అందులో సౌందర్యం అన్న వస్తువు ఏమి ఉండదు. కాబట్టి మీకు ఒకప్పుడు కనపడిన సౌందర్యం కాలగతి యందు సౌందర్యముగా ఉండదు, సౌందర్య విహీనమవుతుంది. అది పరమ భయంకరమవుతుంది. ఇది చాలా భయంకరమైన స్థితిని పొందుతుంది. ఎందుకంటే మీరు చూడండి, తొట్టతుదున ఒక వస్తువుకి మీరు ఈ కంటితో చూసి సౌందర్యము అని మీరు ఏ వస్తువుని పిలిచారో ఆ వస్తువు సౌందర్యము అలాగే ఉన్నది అని మీరు చెప్పాలంటే చిట్ట చివరి అవస్థని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. సంవత్సరం అంతా చదివింది ఎందుకు అంటే చిట్ట చివరి పరీక్ష పాస్ అవడం. చిట్ట చివరి స్థితిలో దీని యొక్క స్థితి ఎలా ఉంటుంది మీరు ఊహ చేయండి.
ఊహ చేస్తే దీన్ని కట్టెల మీద పడుకోబెట్టి అగ్ని సంస్కారం చేసేసిన తర్వాత ఇది నల్లగా మాడిపోతుంది. తర్వాత పైన ఉన్నటువంటి చర్మము మాంసము కూడా ఉడికిపోయి ఎముకల నుంచి జారిపోతాయి. జారిపోయిన తర్వాత తీసేస్తే కేవలంగా కన్నుల దగ్గర పెద్ద పెద్ద గుంతలతోటి ఈ పలువరస ఒకటి, ఈ కింది పలువరస ఒకటి ఉండి, ఈ పక్కన చిక్కిళ్ళకి ఉండేటటువంటి ఎముకలతోటి భయంకరమైనటువంటి అస్థిపంజరం ఒక్కటే ఉంటుంది. వెన్నుపూసలతో మధ్యతో ఉంటుంది. ఆ కడుపు దగ్గర అటు ఇటు ఉన్న ఉరప్పంజరం ఉంటుంది. పెద్ద తొడలనిపించుకున్నవి 2 లావుపాటి ఎముకలు ఉంటాయి, మోచిప్పలుంటాయి, కింద పాదాలు అసహ్యంగా వేళ్లతో ఉంటాయి. అది దాని తుద స్వరూపం. దాన్ని కూడా కుక్కలు ఎత్తుకుపోతే 4 ముక్కల కింద, ఇప్పుడు అది కూడా ఉండదు. కాబట్టి సౌందర్యం అని మీరు ఏది పిలిచారో దాని కట్టకడపటి స్థితి అది. ఈ స్థితిని యథార్థమైన దర్శనం చేసిన వాళ్ళు విరాగులైపోయారు. వేమన గారు అంత విరాగి కావడానికి కారణం మోహం ఎక్కువైపోయి, వ్యామోహం ఎక్కువైపోయిన తర్వాత అబ్రప్ట్ బ్లాస్ట్ అంటారు చూసారా, అది అకస్మాత్తుగా పేలిపోయింది. ఆ వ్యామోహం అకస్మాత్తుగా పేలిపోతే ఆయన ప్రశ్న వేసుకున్నాడు. ఏది అందామని ప్రశ్న వచ్చింది ఆయనకి. నేను ప్రేమించి నా కూతురని ఇంత సంతోషపడిపోయినటువంటి ఆ పిల్ల ఏది? ఆ పిల్ల కాలిపోయింది, అన్నగారి కూతురు. ఆయన వ్యభిచారుల వెంట తిరుగుతూ ఉండేవాడు వేశ్యవాడలో. ఆ పిల్ల మరణించిన తరువాత అంతే. అప్పటి వరకు ఒంటికి అత్తరు రాసుకుని, పట్టుబట్టలు కట్టుకుని, వదినగారి నగలు కూడా ఎత్తుకుపోయి వేశ్యకిచ్చినవాడు ఒంటి మీద బట్ట లేదన్న స్పృహ కూడా లేకుండా ఒక్కటే ప్రశ్న చెప్పేవాడు స్నేహితుడితో. వేమన్నా ఏమిటి ఇలా కూర్చుంటావా వేమన్నా, అన్నం తిని వేమన్నా, బట్ట కట్టుకో వేమన్నా అంటే, బట్ట కట్టుకుంటాను కానీ అన్నం తింటాను కానీ అన్నం తిన్న నా తల్లి ఏదని అడిగేవాడు. కూతురు, అన్నగారి కూతురు. బట్ట కట్టుకున్న నా కూతురు ఏదని అడిగేవాడు. ఏ స్థితిని పొందింది? అలా అయిపోయిందే. మరి లోపల ఉన్న ఉసురు ఎక్కడికి వెళ్ళింది? ఎవరు తీస్తున్నారు? ఇది అకస్మాత్ వైరాగ్యం అయిపోయింది. అయిపోతే ఆయన అదృష్టం పండింది కాబట్టి తపస్వి అయిపోయి అందులోంచి వేమన శతకం వచ్చింది. అందుకే వేమన శతకం అంతా వైరాగ్య ధోరణిలో ఉంటుంది తప్ప మీకు గొప్ప భక్తి ప్రబోధం చేసి మిమ్మల్ని ఒక మార్గంలో నడిపించగలిగినటువంటి మార్గంలోకి వెళ్తుందా అంటే అలా చెప్పడం కష్టం. కానీ మొదటి నుంచి భక్తితో కూడిన సత్కర్మాచరణం చేత వచ్చినటువంటి జ్ఞానవైభవం ఉందే, అది శంకరాచార్యులు వారి శ్లోకాల్లో ఉంటాయి. అన్ని స్థితులలో ఉన్న వాళ్ళకి మార్గాన్ని సుబోధకం చేస్తాయి, అవి ఉపదేశం చేస్తాయి. కాబట్టి చూడండి, నేను అలాగని వేమన గారిని తక్కువ చేశానని మీరు అనుకోకండి. నేను ఒక పోలిక చేత ఒక స్థానాన్ని విశ్లేషణ చేశానంతే. వేమన గారు మహాపురుషుడు, నేను ఆయన్ని తక్కువ చేసి మాట్లాడటలేదు. కాబట్టి ఇప్పుడు సౌందర్యం అన్న మాటకు అర్థం బాహ్య సౌందర్యం, నిలబడేటటువంటి సౌందర్యం కాదు. కానీ సౌందర్యం అమ్మ సౌందర్యంగా చూడండి. అమ్మ పిల్లల్ని కంటుంది. పిల్లల్ని కన్నప్పుడు అమ్మ అందం పిల్లాడేం చూడడు. మా అమ్మ అందంగా ఉందని అనుకోడు వాడు. అమ్మన్న మాట అందం అంతే వాడికి. ఇప్పుడు వీడు పెద్దవాడు అవుతున్నాడు, అమ్మ ఏమవుతోంది? ముసలిదైపోతోంది. అమ్మ ఎంత ముసలిదవుతుంటే అంత అందం. అంత అందం అంటే ఏమిటంటే బాహ్య అందం కాదు నీ చెప్పేది. అమ్మ ఎంత వృద్ధురాలైపోతున్నా అంత పిచ్చి ప్రేమ పిల్లల మీద. భార్య అయినా అంతే. ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత భర్త మీద ఆవిడకున్నటువంటి ప్రేమ పెళ్ళైన కొత్తల్లో ప్రేమ కాదు, ఇప్పుడు అనుగమించడంలో ప్రేమ. అందుకే స్మృతుల చేత అమృతత్వాన్ని పొందుతుంది అనుగమించిన భార్య. తల్లి ఆ వయస్సులో కూడా పండుటాకైపోయి కూడా పిల్లాడు సుఖంగా ఉండాలి, పిల్లాడు సుఖంగా ఉండాలి, పిల్లాడు సుఖంగా ఉండాలి. అమ్మతనమే సౌందర్యం తప్ప అన్నీ మీకు కంటికి నదరగా కనపడినవన్నీ సౌందర్యాలైతే పెద్ద పడగ విప్పి ఆడుతున్న పాము కూడా అందంగా ఉంటుంది, చాలా సౌందర్యంగా ఉంటుంది. వెళ్ళి పట్టుకోండి, చాలా అందంగా ఉంది కదండి, సౌందర్య లహరి. అలా వెళ్ళిపోతుందని పట్టుకుంటే ప్రాణాలు పోతాయి. పెద్ద పులి అలా వెళ్ళిపోతుంటే చాలా బాగుంటుంది. అది వెళుతోంది కదా అని మీరు వెళితే వెనకాల కాసేపటికి మీరు పులి అయిపోయి ఉంటారు, అనగా మీ చేత పులి మిమ్మల్ని తినేస్తుంది. కాబట్టి అన్ని వేళలా కంటికి బాగా కనపడినవన్నీ సౌందర్యాలు కావు. ఏది క్షీణించిపోతున్నా మీ అభ్యున్నతినే కోరుతుందో అది సౌందర్యం. క్షీణించిపోకుండా అలాగే ఉండిపోయి ఎప్పుడూ అందరి యొక్క ఆనందాన్ని కోరి తనలో కలుపుకుని నిరతిశయ ఆనందం ఇచ్చేటటువంటి వస్తువు ఇంకెంత సౌందర్యం. ఇది అమ్మవారు. అమ్మవారు
కాలగతి యందు మార్పు చెందదు. మార్పు చెందకుండా మార్పు చెందుతున్న మనకి జ్ఞానాన్నిచ్చి ఆ జ్ఞాన మార్గంలో నడిచి మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆవిడలో కలుపుకుంటుంది. ఇది తేనె, ఇది పోషకత్వం, ఇది భక్తి, భక్తితో కూడిన కర్మాచరణం. వీటిని అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మ అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తమాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే. నీ యొక్క పాదములు ఎలా ఉంటాయో తెలుసా అమ్మా? మందారము అని ఒక చెట్టు ఉంటుంది. కల్పవృక్షములు 5 కల్పవృక్షములు ఉంటాయి దేవలోకంలో. అందులో ఒకటి కల్పవృక్షం, రెండవది మందారం. ఆ మందారం అనబడేటటువంటి కల్పవృక్షములకు పూసినటువంటి పువ్వుల గుత్తి ఎర్రగా ఉండి సుగంధాలతో ఉంటుంది. అటువంటి సుగంధభూయిష్టమైనటువంటి ఎర్రటి కల్పవృక్షము యొక్క పూల గుత్తి ఎలా ఉంటుందో నీ పాదములు అలా ఉంటాయి. తల్లి, నాకైతే ఏం కోరికుందో తెలుసా జీవితంలో? మనం అనడం లేదని, మనకి చేత కాదని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. అమ్మా, ఇప్పుడు నీ పాదములు ఆ మందార వృక్షమునకు పూసినటువంటి ఎర్రని పూల గుత్తి అయితే నా కోరిక ఏమిటో తెలుసా? నిమజ్జన్మజ్జీవ కరచరణై షట్చరణతాం. నిమజ్జన్మజ్జీవ, నేను ఆ మందార పుష్పముల గుత్తి అయినటువంటి నీ పాదములలో ఒక తుమ్మెదనై వాలి ఆ మకరందమును పానం చెయ్యాలి. ఆ మకరందమును పానం చేస్తే నాకు భక్తి కలుగుతుంది. భక్తితో కూడిన కర్మాచరణము, జ్ఞానము కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు తుమ్మెదకి సంస్కృతంలో షట్పదం అని పేరు. షట్పదం అంటే 6 పాదములు, అంటే 6 కాళ్ళు ఉన్నది. ఏవి 6 కాళ్ళు? మనందరికీ ఉంటాయి 6 కాళ్ళు. నిజానికి బయట మనం నడుస్తున్నటువంటి కాళ్ళు ఇవి నిజమైన కాళ్ళు కావు. అసలు నడిపించే కాళ్ళు వేరే ఉంటాయి. ఆ 6 కాళ్లతో ఉంటాం మనందరం. అవి పైకి కనపడవు ఎవ్వరికి. కానీ ఒకడు పాడైపోయినా, ఒకడు బాగుపడినా ఆ కాళ్ల వల్ల నడుస్తాడు. ఏవా కాళ్ళు? 5 ఇంద్రియములు, మనస్సు 6 కాళ్లతో నడుస్తాడు. మనస్సు కన్నుని ఆధారం చేసుకుని లాగకూడని వైపుకు లాగేసింది అనుకోండి, పతనం అయిపోతాడు. మనస్సు ఆ కన్నుని ఆధారం చేసుకుని ఇంకొక వైపుకు లాగింది అనుకోండి, ఉద్ధరణ పొందుతాడు. కాళ్ళ తప్పే ఉందండి. గుడికి వెళ్ళమన్నా ఇవే కాళ్ళు, ఉపన్యాసాలకు వెళ్ళమన్నా ఇవే కాళ్ళు, పనికి మాలిన చోటుకి వెళ్ళమన్నా ఇవే కాళ్ళు. కాళ్ళ తప్పేం లేదు. కానీ ఈ కాళ్లతో శివాలయంలో ప్రదక్షిణం చేస్తే ప్రదక్షిణ పుణ్యం పడింది. ఈ కాళ్లతో వెళ్ళి మీరు ఇంకొక చోట చెయ్యకూడనటువంటి పని చేస్తే పాపం కాళ్ళకి పడదు. ప్రదక్షిణ పుణ్యం ఎలా పడిందో జీవుడికి, పాపం కూడా జీవుడికే పడుతుంది. అప్పుడు వెళ్ళినవి కాళ్ళైతే గుడికే వెళ్ళుండేవి, వెళ్ళినవి కాళ్ళైతే ఎప్పుడూ తప్పు పనికి వెళ్లకుండా ఉండేవి. తిప్పినవి మనస్సు 5 జ్ఞానేంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనబడేటటువంటి 5 ఇంద్రియములు, మనస్సు అనబడేటటువంటిది 6 కలిసి 6 కాళ్లతో తుమ్మెదగా ఎగురుతున్నాయి. ఇవి ఎప్పుడు ఏం కోరుతున్నాయి? పువ్వు మారి పువ్వు, పువ్వు మారి పువ్వు, పువ్వు మారి పువ్వు. ఎన్ని పువ్వులు మారినా వీటికి ఏం దొరుకుతోంది? తేనె దొరుకుతోంది. ఒక పువ్వులో తేనె కన్నా ఇంకొక పువ్వులో తేనె రుచి వేరుగా ఉండదు. అలా ఉందనుకోండి లోకంలో, మీకు ఒక్కటే గుర్తు, తేనె పట్టులో పిండినటువంటి తేనె రకరకాల రుచులతో ఉండాలి. ఎందుకంటే తేనెటీగలు అనేకమైనటువంటి పువ్వుల మీద వాలి తెచ్చినటువంటి తేనెని తేనె పట్టులో నిల్వ చేస్తాయి. ఒకవైపు తేనె పుల్లగా ఉండి, ఒకవైపు తేనె తీయగా ఉండి, ఇంకొక వైపు తేనె ఇంకొకలా ఉందనుకోండి, అప్పుడు ఏమంటారంటే ఫలానా చెట్లు ఉన్న చోట తేనె పట్టు యొక్క తేనె ప్రశస్తం అని చెప్తారు. లోకంలో ఆ మాట లేదు, తేనె ప్రశస్తం. తేనె ప్రశస్తం అంటే ఏ పువ్వులో ఉన్న తేనెకైనా ఆ గుణమే ఉంది, ఆ తీపితనమే ఉంది, ఆ ఔషధీతత్వమే ఉంది. అన్ని పువ్వుల్లో ఉన్నది ఆ తేనె అయితే ఇన్ని పువ్వుల మీద సీతాకోకచిలుక ఎందుకు వాలుతోంది అంటే, ఆ పువ్వుల మీద మారడంలో, ఆ తిరగడంలో దానికి ఒక తృప్తి ఉన్నది అని అనుకుంటోంది తప్ప, ఉన్నది ఒక మకరందమే అన్న విషయాన్ని తెలుసుకోలేక తిరుగుతున్న తుమ్మెదలా నేను తిరుగుతున్నాను. అసలు సుఖములని ఎవరు చెప్తున్నారో లోపల నుంచి, ఆ చెప్తున్నటువంటి దాని దగ్గరే సుఖములు, ఆనందము ఉన్నాయి. ఇక్కడే సుఖము ఉద్భుతమవుతోంది లోపల నుంచి పైకి. కాబట్టి ఇక్కడే సుఖం ఉంది, ఇక్కడే ఉంది ఆనందం. దాన్ని లోపలికి వెళ్ళి పొందాలి. లోపలికి వెళ్ళి పొందితే ఈ మనస్సు, 5 ఇంద్రియములు 6 కలిసి షట్పదమై వెళ్ళి అమ్మవారి పాదముల మీద వాలినట్టు. అమ్మవారి పాదముల మీద వాలాలి అంటే మీరు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి పాదాల మీద తలపెట్టడం కాదు. ఇక్కడ మీరు కన్నులు మూసుకుని వెనక్కి వెడితే అమ్మవారి యొక్క పాదపద్మములు ఇక్కడ గోచరము కావాలి.
ఇక్కడ దర్శనం చెయ్యాలి అమ్మవారి పాదాలు. ఇక్కడ దర్శనం చేసినప్పుడు మీరు తల వంచి అమ్మవారి పాదముల మీద పెడితే ఆ అమ్మవారి పాదములలోంచి వచ్చేటటువంటి సువాసనల చేత మీరు మత్తెక్కిపోవాలి. మత్తెక్కిపోయి గొప్ప ఆనందాన్ని పొంది దాన్ని విడివడి రాలేననాలి. ఒక వ్యసనము కలిగినటువంటి వాడు ఆ వ్యసనము నుంచి విడివడి రాలేకపోతున్నానని ఏడ్చినట్టు, నేనొక్క గంట ధ్యానం చేయకుండా ఉండలేకపోతున్నానని నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఏడవగలిగితే ఆనాడు నీ జన్మకి సార్థకత. మిగిలిన ఏడుపులన్నీ ఏడుస్తారు, అందరూ ఏడుస్తారు.